సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రోజు కారు కూతలు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి నేను రావాలంట. అయ్యా నువ్వు నేను సంతకాలు పెడితే సిబిఐ ఎంక్వైరీ రాదు, అది కూడా తెలియదు. మళ్ళీ నువ్వు నాకు పాఠాలు చెప్తానంటావు. నువ్వు ఏం చదువుకున్నావు నాకైతే అర్థం ఎట్టొచ్చినావో నీకు డిగ్రీలు నాకు అర్థం కావడం. సిబిఐ ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలా ఆర్ కోర్టులు ఆదేశించాలా, హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ. అసలు ఎందుకయ్యా నువ్వు 5 ఏళ్లలో సర్వేపల్లిలో ఎంత దోచుకున్నావో డైరెక్ట్ గా పట్టించాము. రుస్తుం మైన్ దగ్గర నుంచి అక్కడ టోల్ గేటు నీ కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ నుంచి సాక్ష్యాలతో అక్కడ పెట్టాము. నువ్వు చేయలేదనేది అక్కడ పోయి కట్టల మీద రైతుల మధ్య నిలబడి 18 కోట్ల లాస్ట్ లో దాదాపు 150 కోట్లు ఎత్తేసావు. 18 కోట్ల 50 లక్షలు 5 ప్యాకేజీలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు. ఫైల్ అంతా ఉంది. ప్యాకేజీలు వద్దు, ఏ పనికి ఆ పని పిలవమన్నారు. నువ్వు 18 కోట్ల 50 లక్షలు 5 ప్యాకేజీలు చేసి పని చేయకుండా బిల్లులు చేయించుకున్నావు. నీలాంటి దుర్మార్గపు దోపిడీ చేసిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు. ప్రతిరోజు కారు కూతలు. సర్వేపల్లికి శాంక్షన్ అయింది 16 కోట్ల 70 లక్షలు. నిన్న ఎఫ్డిఆర్ మోంతా తుఫాన్లో జిల్లా అంతా కలిసి 93 లక్షలు. చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు తినేసాడంటావు. సిగ్గు శరమ ఉండాలా, మాట్లాడేటప్పుడు కొంచెం వ్యక్తిత్వం ఉండాలా, సంస్కారం ఉండాలా. అది కూడా లేదు నీకు. అక్కడ కాకుటూరు వాళ్ళు ముఖం మీద కొట్టారు నిన్ను. కాకుటూరులో నేను దేవుడి సొత్తు అమ్మేసానంటే ముఖం మీద కొట్టారు. ఆ కమిటీ ఉన్న వాస్తవాలన్నీ బయట పెట్టారు. ఇంకా నీకు సిగ్గు రాదు. ప్రతిరోజు కుయ్యాలా, ఓన్లీ నా మీదే మాట్లాడాలా. నేను చంద్రబాబు నాయుడు మరి జిల్లాలో 93 కోట్లు అయితే నేను 100 కోట్లు ఎత్తేసానంటావు. అందుకని సిబిఐ ఎంక్వైరీ ఎట్టొస్తుందో కూడా తెలియని సన్యాసులు వైసీపీలో ఉండరు. వైసీపీలో లాస్ట్ ఇయర్ జరిగిన పనులు అంటే 24 మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పనులు ఒక్కటైనా సరే చేయకుండా బిల్లు చేసి ఉంటే ఓకే, మేము దేనికైనా రెడీ. నువ్వు షట్టర్స్ దాదాపు 8-9 కోట్ల షట్టర్స్ ఒక్కొక్క రిజర్వ్ చెరువుకి 2 సార్లు మార్చినట్టు షట్టర్సే మార్చకుండా ఆ శ్రీధర్ ఎంటర్ప్రైజెస్ ఇంజనీరింగ్ ఏదో కంపెనీ, శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ, ఈరోజు ఆ షట్టర్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి? దేనికి పనికిరావు, తుప్పు పట్టిపోయి ఉన్నాయి. నీకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది నీ దోపిడీ. వేరే పరాని వాళ్ళు చెప్పబడ. నేను అడుగుతున్నాను, నీ టోల్ గేట్ గురించి నేను మాట్లాడా, ఎన్ని కోట్లు దండేవో చెప్పా. దాంట్లో అఫీషియల్ గా దాంట్లో పట్టుకున్నాడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వైట్ మనీ. దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఇటువంటి నీ వావిలేటి పాడులో దళితుల భూమి పగలగొట్టి ఇప్పించా, నీ ఫెన్సింగ్ పగలగొట్టి ఇప్పించా. 7 మంది దళితులకి 4 ఎకరాలు 20 సెంట్లు, ఈరోజు 25-30 కోట్లు. ఏం చెప్తావో చెప్పు. ఇటువంటి ఎన్ని దోపిడీలు. నీ 57 ఎకరాల బినామీ కంపెనీ అర్ధరాత్రి అల్లుడు దాంట్లో సీఈఓ అయిపోయినాడు రామదాస్ కంట్రీలో. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి 57 ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం, వేరే ఊర్లో ఉండే కుటుంబం, అక్కడ ఉండే పేదవాళ్ళని వదిలేసావు. ఆ ఊర్లో ఉండే నీ ఊరి పక్కన తోడేరు పక్కన మరుపూరు, ఆ ఊర్లో ఉండేవాడిని వదిలేసావు. ఎక్కడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వరులను తీసుకొచ్చి తలా 5 ఎకరాలు ఇచ్చేసావు. ఈరోజు అది ఎకరా 50 లక్షలు. ఇటువంటి ఎన్ని దారుణాలు చేసావు. సిగ్గు శరం ఉంటే ప్రతిరోజు వాగటమేనా? ప్రతిరోజు సిగ్గుండబడలే మనిషి అన్న తర్వాత అది లేదు నీకు. జైల్లో ఉండొచ్చావు, పారిపోయినావు, ఫేక్ డాక్యుమెంట్స్ నా మీద పెట్టావు. ఫేక్ డాక్యుమెంట్స్ 1000 కోట్ల ఆస్తులు నా కుటుంబం మీద పెట్టావు. 2 నెలలు పారిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడేం ఫైల్ చేసావు కోర్టులో? వాళ్ళు ఎవరో ఇస్తే పెట్టాను నాకు తెలియదు అన్నావు. సిగ్గుండబడలేదా అని అడుగుతుండా. నువ్వు నా మీద ఇతర దేశాల డాక్యుమెంట్లు పెట్టి సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్, నేను నా భార్య నా కొడుకు మీద నువ్వు పెట్టి వీళ్ళకి ఇతర దేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఇప్పుడు పారిపోయినావు. సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. కౌంటర్ ఏం ఫైల్ చేశావు నాకు తెలీదు, ఎవడో ఇచ్చాడు. నువ్వు మనిషి వెంట. నువ్వు ఒక ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్. ఆ ప్రజాప్రతినిధులు బతకాల్సింది నీ మాదిరిగానా అంట. మేము ఎప్పుడు ఆ పనులు చేయలే. మా కుటుంబం నేను చెప్పా, మేము ఎన్ని హై స్కూల్స్కి ఇచ్చాము, హాస్పిటల్కి ఇచ్చినాము, 2 కాలనీలు ఇచ్చాము, 14 ఎకరాల 50 సెంట్లు మా కుటుంబం ఇచ్చింది.
కార్పొరేషన్లో 9 ఎకరాలు ఇచ్చింది, బయట 5.5 ఎకరా ఇచ్చింది. ఇవన్నీ చెప్పాం, అయినా సిగ్గులేదు నీకు, వాతానే ఉంటావు. లాస్ట్ ఇయర్ చేసిన పని చేయకుండా బిల్లు చేసి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే పోయి ఆ ఊర్లో పని చేయలేదు అని నిరూపించు. మా వాళ్ళు కూడా వస్తారు. నువ్వు పోయి నీ పాటికి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేది కాదు. అక్కడ గ్రామస్తులు అందరూ వస్తారు, ముందుగా చెప్పు, మా వాళ్ళు కూడా వస్తారు. నిన్న మా పొదలకూరులో అందరు కూర్చొని రండి, ఎవరో చేయని పనులకు మేము చేసి ఉంటే దమ్ము ఉంటే అని కూర్చుంటే సిగ్గులే. మండల కమిటీ మొత్తం కూర్చుంది అక్కడ. ఒక్కడు పోయాడా, ఒక్కడు ఆన్సర్ చేయలే, ఆడికి పోయే దమ్ము రాలే. వాళ్ళు ఒకటో రోజు సెకండ్ డే అంతా కూర్చున్నారు, పారిపోయారు. కానీ నేను గురించి పట్టించుకోవడం మాకు టైం వేస్ట్. ఈరోజు 20 కోట్ల రూపాయలు సిఎల్ కంపెనీ ఒక బ్యూటిఫుల్ హాస్పిటల్కి బ్రహ్మదేవంలో శంకుస్థాపన చేసి వచ్చాం. అది ముతుకూరు, తోటపల్లిగూడెం మండలం, పార్ట్ ఆఫ్ వెంకటాచలం, పార్ట్ ఆఫ్ రూరల్ పనికి వస్తుంది. అటువంటి పనులు, సిఎస్ఆర్ పనులు నీ జీవితంలో చేయలే. ఈరోజు సిఎల్ కంపెనీ అండ్ కృష్ణపట్నం పోర్ట్, ఆ పామాయిల్ ఇండస్ట్రీస్ కలిసి కోట్లు ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ళ కోసం. ఇక్కడ మల్లికార్జునపురం 280 ఇళ్ళు సిఎల్ కంపెనీ దత్తత తీసుకుంది. వాళ్ళు 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు కూడా మాట్లాడాను. అటువంటి పనులు నీ జీవితంలో 5 ఏళ్ళు చేయలే. ఎట్లా మెయ్యాలా, ఎట్లా కరోనా హౌస్ కట్టాలా, దాంట్లో ఎట్లా మూటలు కట్టలు కట్టుకోవాలా తప్ప పేదవాళ్ళ గురించి. వాటర్ ప్లాంట్స్ 14 పెట్టేశారు, ఇంకా 43 వాటర్ ప్లాంట్స్, 98, ఒక 82, 180 ట్రైసైకిల్స్ ఇవ్వబోతున్నాం. 1870 సైకిళ్ళు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాం. ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్ కంపెనీలు. సోలార్ లైటింగ్, వందల సోలార్ లైటింగ్ చేయబోతున్నాం. ఈ పనిలో ఉన్నా నేను. ప్రతిరోజు నీకు అక్కడ ఏం తిన్నది అరగదు. ఒకసారి కండలు కడిగించుకున్నావు, ఎక్కువైపోయి మళ్ళీ పెరుగుతూ ఉండవు. దిట్టంగా కూర్చునేది, నన్ను తిట్టేది, హ్యాపీగా 3 పూట్లు తినేది, పడుకొని నిద్రపోయేది. సిగ్గు శరమ ఉండాల, పద్ధతి నేర్చుకోవా స్వామి. ఓకే.